హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో బియ్యం పెరుగుతో బందోసల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ బందోసలు చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా ఈ బందోసల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ బందోసల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు దోసల బియ్యాన్ని వేసుకోండి. తర్వాత ఇందులో 1 స్పూను మెంతులను కూడా వేసుకొని ఇందులో నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. సో ఇలా బియ్యాన్ని ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత అందులోని నీళ్ళన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు పుల్లటి పెరుగును వేసుకోండి. ఇక్కడ మీరు ఈ బందోస కోసం పుల్లటి పెరుగును వేసుకుంటేనే దోశ చాలా టేస్టీగా వస్తుంది. సో అందుకని వీలైనంత వరకు పుల్లటి పెరుగునే తీసుకోండి. ఒకవేళ పెరుగు లేకపోతే మీరు ఈ పెరుగు ప్లేస్లో పుల్లటి మజ్జిగనైనా కూడా వేసుకోవచ్చు. కప్పు బియ్యానికి ఖచ్చితంగా కప్పు పెరుగు వేసుకుంటేనే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా పెరుగుని వేసుకున్నాక స్పూన్తో ఒకసారి పెరుగంతా కూడా బియ్యంలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూతను పెట్టుకొని ఈ బియ్యాన్ని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో 4 గంటల తర్వాత మనకి బియ్యం అనేది పెరుగులో చక్కగా నానిపోయి ఉంటాయి చూడండి. సో ఇలా చక్కగా నానిపోయిన తర్వాత ఒక మిక్సీ జారుని తీసుకొని అందులోకి నానబెట్టుకున్న బియ్యం పెరుగు మిశ్రమాన్ని వేసుకొని అదే గిన్నెలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని కూడా పోసుకొని వాటిని కూడా మిక్సీ జార్లో వేసి ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకొని అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని ఈ పిండిలోకి వేసుకొని స్పూన్తో ఈ పిండిని ఒకసారి చక్కగా కలిపేసుకోండి. పిండిని కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీని మీద ఒక మూతను పెట్టుకొని దీన్ని ఒక రాత్రంతా కూడా పులియనివ్వాలి. సో ఈ పిండి రాత్రంతా పులిసిన తర్వాత మీకు ఉదయాన్నే చూపిస్తున్నాను, చూసారు కదా, పిండి ఉదయానికి ఈ విధంగా ఉంటుంది, కొద్దిగా గట్టిపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. తర్వాత ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వంట సోడాని వేసుకోండి. వంట సోడా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అవసరానికి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని ఈ విధంగా జారుగా రెగ్యులర్ దోశ పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువగా పంచదారని వేసుకోండి. ఇలా పంచదారని వేసుకోవడం వల్ల దోశ మంచి కలర్ వస్తుంది, అందుకోసం. సో పంచదార కూడా వేసుకున్నాక మళ్ళీ పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా జారుగా ఉండాలన్నమాట. సో మనకి దోశలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఈ పిండితో బందోసని ఎలా వేసుకోవాలో చూసేద్దాము. ఈ బందోసని వేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక దోశల పెనం కానీ లేదంటే ఫ్రైయింగ్ ప్యాన్ ఉంటుంది కదా, దాన్ని కానీ పెట్టుకొని ఈ పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి. బాగా వేడైన పెనం మీద మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 1 లేదా 2 గరిటెల్లా పిండిని పైనుంచి ఇలా పోసుకోవాలి. ఈ దోశని మనం అసలు స్ప్రెడ్ చేయకూడదండి, దానంతట అదే ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందో అంతవరకు స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇలా పిండిని పోసుకున్న తర్వాత వెంటనే దీని మీద 1 టీ స్పూన్ నూనెను వేసుకొని మూత పెట్టి దీన్ని మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలి. అంటే ఒకవైపు మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. అండ్ మీరు చూస్తున్నారు కదా, మనం మూత పెట్టగానే దోశ మీద ఎంత చక్కగా హోల్స్ వస్తున్నాయో, ఇలా వస్తే మన దోశ అనేది చాలా మెత్తగా స్పాంజీగా వస్తుంది అనమాట. సో ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరలా దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని మరలా మూత పెట్టుకొని రెండో వైపు కూడా ఇదే విధంగా చక్కగా ఉడికించుకోండి. సో ఇలా రెండో వైపు కూడా చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఏదైనా కొద్దిగా స్పైసీగా ఉండే చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే మన ఛానల్లో ఉన్న ఉల్లిపాయ పచ్చడితో తిన్నారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బందోసల్ని వేసుకోండి. అయితే
మరొక దోశను వేసుకునే ముందు ప్యాన్ని ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దోశ పిండిని పైనుంచి ఇలా పోసుకోవాలి. అంతే, చాలా చాలా టేస్టీగా ఉండే బన్ దోశలు అయితే రెడీ అయిపోయాయి. దోశ చూసారా బన్ లాగా ఎంత చక్కగా పొంగిందో, అండ్ చాలా ఫ్లఫీగా కూడా ఉంది, సాఫ్ట్గా కూడా వచ్చింది. అంతేకాదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.